మనోజ్. రైట్, చాలా ప్రధానంగా ఆయనకి అధ్యక్ష పదవి రాకపోవడమే ప్రధాన కారణంగా రాజీనామా కనిపిస్తోంది కిషన్ రెడ్డి. మనం ఏది చూడాలి? కిషన్ రెడ్డి కారణంగా రాజీనామా చేశారు, అధ్యక్ష పదవి రాకపోవడం కారణంగా. దీనిలో ప్రధానంగా ఏ అంశాన్ని కోట్ చేస్తున్నారు ఆయన? అధ్యక్ష పదవి ఒకటే కాదు మనోజ్, గతంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు జిల్లా అధ్యక్షుడి కాడి నుంచి వెనక్కి చూసుకుంటే పార్లమెంటు సీట్ కు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించిన విషయంలో తనకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తీసుకోకపోవడం, జిల్లా సంబంధించినటువంటి విషయంలో కూడా జిల్లా అధ్యక్షుని ఎంపిక విషయంలో తన అభిప్రాయాన్ని తీసుకోకపోవడం, ఇంకా చాలా విషయాల్లో తనకు ఒపీనియన్ కూడా అడగకపోవడం, మళ్ళీ ఫ్లోర్ లీడర్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా తన ఫ్లోర్ లీడర్ ముందుగా ఆశించారు. తానే సీనియర్, తనకంటే సీనియర్ ఎవరున్నారు తనకే వస్తుందని ముందుగా ఆశించిన రాజాసింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో అటు ఇతర నేతకు కట్టబెట్టడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా వస్తున్నటువంటి రాజాసింగ్, ఇంకో పక్క ఎన్నికల్లో జరిగినటువంటి ఖర్చుకు సంబంధించిన ఒక ఇష్యూ కూడా ఆయనకు రాజాసింగ్ కు ఉందని పార్టీ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా కేవలం వీటన్నిటికీ కారణం కిషన్ రెడ్డి కాబట్టి కిషన్ రెడ్డి తలుచుకుంటే ఇవన్నీ కూడా ఫాలో అవుతుంటాయి అని చెప్పి కూడా రాజాసింగ్ గతంలో ఒకవైపు వెలబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కిషన్ రెడ్డి టార్గెట్ గా కిషన్ రెడ్డినే కూడా ఒకవైపు రాజాసింగ్ ఎక్కువ చూపిస్తూ కూడా నిన్న కేవలం కిషన్ రెడ్డి మీద కోపంతోనే కూడా రాజీనామా చేశాడని చెప్పి కమలం పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏముండబోతోంది? రాజాసింగ్ తన చిట్చాట్లో ఇంకా ఎటువంటి విషయాన్ని ప్రస్తావించారు? సో అటు మోదీ అంటేనే చాలా పవర్ఫుల్ లీడర్, ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున ఆయనకు గుర్తింపు ఉంది, ఆయన వల్లే ఒక రకంగా భారత్ ఈ స్థాయిలో ఉంది, రక్షించబడుతుందని చెప్పేటువంటి రాజాసింగ్ ఇప్పుడు మోడీ నుంచి వేరు కాబోతున్నటువంటి ఆ ఎమోషనల్ మూమెంట్ ఏమైనా కనిపించింది ఆయనకి? నిజంగానే తను ఫుల్గా డిసైడ్ అయి ఉన్నారు? ఒకవేళ కనుక అధిష్టానం మళ్ళీ రాజాసింగ్ వద్దు వెనక్కి రా అని చెప్తే వచ్చే అవకాశం ఏదైనా కనబడుతోందా? డెఫినెట్ గా మనోజ్, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అటు అభ్యర్థుల నుంచి కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కానివ్వండి, వాటికి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ ను పార్టీ చాలా తెలివిగా హ్యాండిల్ చేయటువంటి పరిస్థితి ఉంటుంది. అదే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు బీజేపీకి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజాసింగ్ వల్ల పార్టీకి కొంత తలనొప్పి ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో చూస్తాం చాలా మంది నేతలు రాజాసింగ్ కు సంబంధించినటువంటి ఆయనకు సంబంధించిన ర్యాలీలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా చాలా మంది సుముఖత చూపుతుంటారు. కాబట్టి ఆయనకు సంబంధించి చూస్తున్నాం నిన్న నుంచి కొంత హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజాసింగ్ కు సపోర్ట్ గా నిలిచేటువంటి అవకాశం ఉంది. కానీ పార్టీలో మరో రకంగా చెప్తున్నారు, అసలు బీజేపీ అనేది లేకుంటే రాజాసింగ్ కు మద్దతు లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజాసింగ్ ను ఏం చేయాలి? ఎందుకంటే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది, దాదాపు 3.5 ఏళ్ళు ఉంది. కాబట్టి గతంలో కూడా చూసాం, ఏడాది ఎన్నికలు ఉండగా రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత ఎన్నికలకు ముందు అంటే రేపు అభ్యర్థిని ప్రకటిస్తున్నారు అనగా ఈరోజు రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందని అందరికీ ఆసక్తి నెలకొనగా రాజాసింగ్ కూడా మరి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న తను సిద్ధంగానే ఉన్నానని చెప్పి ఈరోజు చెప్పినటువంటి సిచ్యువేషన్ లో కూడా అర్థమైందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఇక్కడ ఆర్చవి యొక్క పోల్ కూడా కండక్ట్ చేసింది. రాజాసింగ్ ఏ పార్టీలో చేరుతారు అని కామెంట్ చేస్తే, ఇక్కడ పోల్ కండక్ట్ చేస్తే 52% మంది బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంటే కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 52% మంది బీఆర్ఎస్ అంటున్నారు, 19% మంది శివసేన అంటున్నారు, 18% మంది కాంగ్రెస్ అంటున్నారు, 10% మంది కొత్త పార్టీ అంటున్నారు. ఇక్కడ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు, కామెంట్స్ అవుతాను, ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. రాజాసింగ్ ఏ పార్టీలో చేరితే బాగుంటుంది? ఒక కట్టర్ హిందూగా హిందువుల పేర్లు కట్టర్ హిందువుల పేర్లు కనుక మనం లిస్ట్ అనౌన్స్ చేస్తే దాంట్లో మొదటి స్థానంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా రాజాసింగ్ అయితే గుర్తింపు పొందారు. చాలా అగ్రెసివ్ మాస్ లీడర్, నిజంగా అడ్డొస్తే అంతమొందిస్తా అనే రకంగా మాట్లాడేటువంటి ఒక కట్టర్ హిందూగా రాజాసింగ్ అయితే పేరు నమోదు చేసుకున్నారు. ఆ స్థాయిలో ఉన్నారు ఆయన. సో బానోతు నగేష్ బీఆర్ఎస్లో అంటున్నారు. ఎస్, మనోజ్ కుమార్ గుబాడి రాజాసింగ్ ఆన్ ఫైర్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఆర గణేష్ బీఆర్ఎస్లో చేరడు ఆయన అని చెప్పి కామెంట్ చేశారు. ఇక గర్గర్ మోడీజీ బీఆర్ఎస్ విన్, రాజాసింగ్ హోమ్ మినిస్టర్ అంట. సో బీఆర్ఎస్ విన్ అయితే రాజాసింగ్ ఏకంగా హోమ్ మినిస్టర్ అట. నిజంగా ఒకసారి ఊహించుకోండి, రాజాసింగ్ హోమ్ మినిస్టర్ అయితే పరిస్థితి ఏంటనేది. రాజాసింగ్ కనుక హోమ్ మినిస్టర్ అయితే డెఫినెట్గా ఒక హై టెన్షన్, ఒక ఎప్పుడు చూసినా అగ్నిగుండంలా మారే అవకాశం. బికాజ్ ఎక్కడ ఎటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా, హిందూ దేవాలయాల పైన హిందువుల పైన ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆయన అక్కడ డైరెక్ట్గా దిగిపోయి ఇక మామూలుగా ఇక్కడ 144 సెక్షన్లు లాఠీ చార్జ్ ఉండవు, గోలీ మారేంగే అనే రకంగా ఆయన వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ప్రతాప్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. తో రాజ్ కుమార్ ఉద్ధవ్ శివసేన వర్గం, ఉద్ధవ్ ఠాక్రేలోని శివసేన వర్గం అంటూ రాజ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. ఇక
లవ్ కుమార్ లవ్ అంట, బీఆర్ఎస్ వెళ్ళు అన్న అని చెప్పి రాజాసింగ్ సలహా ఇస్తున్నారు. మరి మీ అభిప్రాయాన్ని, మీ సలహాని అటు రాజాసింగ్ ఎలా తీసుకుంటారో చూడాలి. సో నర్సయ్య తెలంగాణ బీజేపీ పెట్టాలట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ నర్సయ్య కామెంట్ చేశారు, బీజేపీ పార్టీ నుంచి కాస్త తెలంగాణ బీజేపీ పెట్టాలట. తెలంగాణ బీజేపీ గతంలో ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా, వైఎస్ఆర్ టీపీ అన్నట్టుగా పెట్టినటువంటి పార్టీ తరహాలోనే ఆయన ఏం కామెంట్ చేస్తారంటే, బహుశా ఒకవేళ రాజాసింగ్ గారు కనుక ఈ లైవ్ చూస్తే నర్సయ్య అనే వ్యక్తి కామెంట్ చేశారు, మీరు తెలంగాణ బీజేపీ అని పార్టీ పెట్టాలట. సో నవీన్ హియర్ ఆయన ఏమంటున్నారంటే బీఆర్ఎస్ 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 అని కామెంట్ చేస్తున్నారు. సో రవికిరణ్ శివసేన కరెక్ట్ పార్టీ అంటున్నారు. సో శివసేన కరెక్ట్ పార్టీ అంటున్నారు. మరి శివసేన వర్గాలు 2 వర్గాలు ఉన్నాయి. అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, మరోవైపుగా ఇటు ఏక్నాథ్ షిండే వర్గం. ఈ 2 వర్గాల్లో ఏ వర్గంలోకి రాజాసింగ్ వెళ్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి క్లియర్గా రవికిరణ్ గారు. సో A to Z తనుశ్రీ అంటే కమ్ బ్యాక్ టు బీజేపీ, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కిషన్ రెడ్డి పార్టీని పూర్తిగా నష్టాల్లోకి నెడుతున్నారు. కిషన్ రెడ్డి వాళ్ళే పార్టీ పూర్తిగా ఆగమైపోతోంది, కిషన్ రెడ్డే కారణం అని చెప్పి ప్రధానంగా కిషన్ రెడ్డి వల్లే నేను వెళ్ళిపోతున్నట్టుగా కామెంట్ చేశారు ఆయన. సో మరి వెల్కమ్ బ్యాక్ టు బీజేపీ అని నిఖిల్ రెడ్డి చేసిన కామెంట్ని ఎలా రాజాసింగ్ చూస్తారో చూడాలి. సో వెల్కమ్ రాజాబాయ్, వెల్కమ్ టు బీఆర్ఎస్. ఎస్, బీఆర్ఎస్కి రమ్మంటున్నారు. A to Z తనుశ్రీ ఏమో కమ్ బ్యాక్ టు బీజేపీ అంటే, ఇటు నిఖిల్ రెడ్డి ఏమో వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ రాజాబాయ్, వెల్కమ్ టు బీఆర్ఎస్. నిజంగా ఈ మాటని ఒకవేళ హరీష్ రావుతో రెగ్యులర్గా సంభాషిస్తున్నారు, హరీష్ రావుతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారని చెప్పి రాజాసింగ్ చెప్తున్నారు కాబట్టి, మరి నిజంగా హరీష్ రావో లేకపోతే ఇంకెవరిని ఆహ్వానిస్తే రాజాసింగ్ వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తగా మీరు చెప్పండి. హీఈస్ డెఫినెట్లీ, గతంలో కేసీఆర్ని హెచ్చరించారు. ఒకనొక సందర్భంలో ఆయన అరెస్ట్ గల కారణం ప్రధానంగా కేటీఆర్ అంటూ కూడా ఆయన ఒక భావనలో ఉన్నారు. బికాస్ ఒక కమిడియన్ వచ్చి ఇక్కడ ఒక కన్సర్ట్ని ఏర్పాటు చేయాలనుకున్న నేపథ్యంలో రాజాసింగ్ చేయడం వల్లే అదంతా విభేదాలు రెచ్చగొడుతున్న, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయని చెప్పి రాజాసింగ్ని అరెస్ట్ వరకు దారితీసింది మరి బీఆర్ఎస్ పార్టీ సమయంలో. మరి రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీపై ఎటువంటి భావనలో ఉన్నారు, మరి మీ ఆహ్వానం మేరకి ఆయన వస్తారా చూడాలి. ఇంకొన్ని కామెంట్స్ చదువుతాను నేను ఇక్కడ. సో ప్రవీణ్ కుమార్ అట ఇండిపెండెంట్గా ఉండాలంటున్నారు ఆయన. తర్వాత రాజాసింగ్ ఎందులోకి పోయినా ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తాడని చెప్పి వల్లోజు టెక్కట్ ఆయన కామెంట్ చేశారు. ప్రవీణ్ కుమార్ పుప్పాల కాంగ్రెస్ అంటున్నారు. మరి మీ అధిష్టానం ఎలా ఉందో చూడాలి. కాంగ్రెస్ అనేటువంటి మీ అభిప్రాయం మేరకి ప్రవీణ్ కుమార్ పుప్పాల కాంగ్రెస్ అని కామెంట్ చేశారు. రాజాసింగ్ ఏ పార్టీలోకి వెళ్తారంటే, సో కాంగ్రెస్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బీజేపీకి కాంగ్రెస్కి ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తేడా ఏ మాత్రం ఎక్కడ కలవో అటువంటి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటుంది. మరి రాజాసింగ్ ఐడియాలజికల్ డిఫరెన్స్ని కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు సాటిస్ఫై చేయగలుగుతుందనంటే చూడాలి. మరి రాజాసింగ్ ఎందులోకి పోయినా ధర్మం కోసం పనిచేస్తాడని చెప్పి వల్లోజు టెక్ అంటున్నారు. ఇక నాగేంద్ర రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళాలని చెప్పి అంటున్నారు. సో జై రాజాసింగ్ అని చెప్పి ఏ కన్నయ్య కామెంట్ చేశారు. వెంకీ ఫ్రమ్ ఎంసీపల్లి, రాజాసింగ్ కొత్త పార్టీ పెట్టాలట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ పెట్టడం అది ఈజీ విషయం కాదు. సో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తలపడుతూ ఉన్నాయి. లెఫ్టిస్టులు కూడా ఎంతో ఒక రకంగా భావజాలాన్ని వాళ్ళు చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో బీచ్ సెంటిమెంట్ వచ్చింది. ఇవన్నీ సెంటిమెంట్లు ఇంకా రగులుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ సాధ్యమవుతుందా చూడాలి. మరి ఇక్కడ ప్రవీణ్ కుమార్ పుప్పాల కాంగ్రెస్ అంటున్నారు. టెస్లా అని చెప్పి ఆయన డైనమిక్ లీడర్ రాజాసాబ్ అంటున్నారు. తర్వాత హైందవ సేన తెలంగాణ పార్టీ అని, ఎస్ పార్టీ పేరు కూడా చెప్పారు. ఎన్బి ప్రసాద్ అట హైందవ సేన తెలంగాణ పార్టీ అని కొత్త పార్టీ పెట్టాలట. రాజాసింగ్ గారు కనుక మీరు లైవ్ చూస్తే మీ పార్టీ పేరును కూడా ఇక్కడ ఎన్బి ప్రసాద్ కామెంట్ చేశారు. మీరు ఏ పార్టీ పెట్టాలి, పార్టీ పేరు కూడా కామెంట్ చేశారు ఆయన, హైందవ సేన తెలంగాణ పార్టీ అని చెప్పి. తర్వాత సీతారాంపూర్ అనే వ్యక్తి కూడా కామెంట్ చేశారు. సో ఇక్కడ ఆయన ఏం చేశారంటే కాంగ్రెస్ అంటున్నారు ఆయన. తర్వాత శివసేన పార్టీలోకి వెళ్ళాలని ఇంకొకరు కామెంట్ చేశారు. తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళండి అంటున్నారు. ఓన్లీ ఉద్ధవ్ శివసేనకి వెళ్తే లోకిపోతే ఓకే, షిండే బీజేపీ ఒక్కటేనట్టు రాజ్ కుమార్ కామెంట్ చేశారు. ఉద్ధవ్ శివసేనలోకి వెళ్తేనే కొంత న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఆయన కనుక బీజేపీలోకి శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలో కనుక వెళ్తే బీజేపీలోకి వెళ్ళంటే అంటున్నారు. ప్రవీణ్ కుమార్ పుప్పాల్ అయితే వెల్కమ్ టు కాంగ్రెస్ అని ఆల్రెడీ వెల్కమ్ చేస్తున్నారు ఆయన. ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ కానీ రవికిరణ్ అంటున్నారు. సో ఎక్కడికి వెళ్ళకండి సార్, పులిలాగే నిక్కచ్చిగా ఉండండి, ప్రజలే మిమ్మల్ని ఆదరిస్తారు, పులి మీరు. ఇట్లు పుట్ట శ్రీనివాస్ యాదవ్ అట పాటల రచయిత. పాపమైన మీరు మిమ్మల్ని పులిలా అభివర్ణించారు పుట్ట శ్రీనివాస్ యాదవ్. ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో మీరు చెప్పండి, రాజాసింగ్ లాంటి ఒక అగ్రెసివ్ కట్టర్ హిందూ నాయకుడు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ చదువుతాను.
తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్